అని ఎలా ఉంది ఇప్పుడు మీ ప్రభుత్వం గతంలో జగన్ గారు ఉన్నప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందండి? అందరికీ నమస్కారం. అప్పుడుండే జగన్ సార్ ఉండే గవర్నమెంట్లో ఇప్పుడుండే కూటమి ప్రభుత్వంలో డిఫరెన్స్ ఏంటంటే ఒకటే, జగన్ సార్ హయాంలో రైతులంతా ప్రతి నెల ఏదో ఒక స్కీమ్ కింద రైతు భరోసా అనేవి, పంట నష్టం అయితేనేమి చెప్పిన టయానికి బట్టన్ నొక్కి రైతులు వాళ్ళ అకౌంట్లో వేసి ఎంతో ఆనందంగా జగన్ సార్ను స్మరించుకుంటూ ఉండేవాళ్ళు, రాజశేఖర రెడ్డి సార్ను. ఇప్పుడు అయితే చెప్పింది ఒక డేట్ అయితే వేసేది ఒక డేట్. 20,000 అని ప్రతి సంవత్సరం 20,000 అని చెప్తున్నారే కానీ ఇప్పుడు ఒక్కసారి వేశారు. 2,000 కేంద్రంది, 5,000 స్టేట్ గవర్నమెంట్ అనేసి. అది కూడా కొంతమందికి పడింది, వాళ్ళకు లేదు. పంట నష్టం అయితే పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. ఎవరికి పడుతుందో తెలియదు, ఎవరు తీసుకుంటున్నారో కూడా తెలియదు. అది అప్పుడుండే గవర్నమెంట్కు ఇప్పుడుండే గవర్నమెంట్కు అని చూస్తున్నాం. ఒక పక్క రైతులు అల్లాడిపోతుంటే కానీ ఇది పట్టించుకోకుండా ఈ కూటమి నాయకులు కానీ, ఇప్పుడు ఒక వ్యక్తి ఏమో హైదరాబాద్ పర్యటన అంటారు, ఒక వ్యక్తి ఏమో దుబాయ్ పర్యటన కానీ, లండన్ పర్యటన కానీ, ఈ పర్యటనలు ఎలా చూస్తారు? రైతులు పట్టించుకోకుండా, రైతు కష్టకాలాల్లో నిలబడకుండా ఇలాంటి పర్యటనలు ఎలా చూస్తారు? ఈ పరిణామాలు ఎప్పుడు చూపిస్తారంటే 2029 ఎన్నికల్లో డెఫినెట్లీగా చంద్రబాబు నాయుడుకి వాళ్ళ కూటమి ప్రభుత్వానికి ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. అలా చూస్తున్నారు. ఇప్పుడు ఫీజు రింబర్స్మెంట్ పడలేదని విద్యార్థులు కానీ, అలాగే ఇప్పుడు ఉన్న మెడికల్ కాలేజ్ ప్రైవేట్ పరం చేయడం కానీ, ఈ విధంగానే ఏ విధంగా చూస్తారు? నేను ఫీజు రిమెంట్స్ పడగా మా యొక్క జమ్మనోడు కాన్స్టిట్యున్సీలోనే పీజీ డిగ్రీ చదివిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు సర్టిఫికేట్లు ఇవ్వండి, మేము వేరే దానికి వెళ్తాము జాబుకు, ప్రైవేట్ జాబ్ కంటే మాకు ఇంకా గవర్నమెంట్ నుంచి ఫీజు రిమెంట్స్ పడలేదు, మీ సర్టిఫికెట్లు ఫీజులు ఫీజు కట్టండి మేము ఇస్తాం అనే దారుణానికి దిగజారినారు. ఈ ప్రభుత్వం మరి ఏం చేస్తుందో తెలియదు కానీ ఒక నిరుద్యోగ భృతి అని కూడా చెప్పారు. ఎవరు? నారా లోకేష్ గారే, మన విద్యాశాఖ మినిస్టరు వారే చెప్పారు తన స్వస్థాలతో. ఇంతవరకు కూడా దాని ఆచరణ కూడా లేదు.